ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకుందాం. అంతకుముందు కూడా మనం వర్టికల్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 0 to 90, 0 to 45 degrees అని 45 to 90 యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనకు 3 విషయాలు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్లో చెప్పుకుంటాం. ఏంటి ఆ 3 విషయాలు అని అంటే, మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే 45 degrees ఉండాలి అని మనం అది చెప్పుకున్నాం. 45 degrees ఉండాలి, కానీ దీనికి ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. ప్రతిదానికి కండిషన్ ఏంటి? 45 degrees ఉండాలి ఖచ్చితంగా. 45 degrees ఉండాలి అంటే కండిషన్ ఏంటి? ఆ కండిషను పాయింట్ ఆఫ్ ప్రొజెక్షను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు ఒకే లెవెల్లో ఉండాలి. అప్పుడే ది యాంగిల్ షుడ్ బి 45 degrees. అప్పుడు మాత్రమే యాంగిల్ 45 degrees. 45 degreesలో మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మనకు వస్తుంది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏం చెప్పుకుంటున్నాం అంటే, మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉండాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్లో 45 degrees ఉండాలి. అంతకు పూర్వం కూడా మనం చెప్పుకున్నాం. మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ లేదా రేంజ్ మ్యాక్సిమం కావాలి అంటే 45 degrees ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి ఆ కండిషను? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ప్రక్షిప్త బిందువు, స్పర్శ బిందువు రెండు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే 45 degrees అనేది ఇట్ హోల్డ్స్ గుడ్. ఆ రూలు మనకి లాంగ్ జంప్ దూకుతున్నాము. లాంగ్ జంప్ దూకుతున్నాము అంటే మరి టేక్ ఆఫ్ పాయింట్, కాంటాక్ట్ పాయింట్ రెండు సమాంతరంగా ఉన్న ఒకే లెవెల్లో ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ 45 degrees ఉండాలి అని అంటాం. అట్లాగే షార్ట్ పుట్ విసిరాము, ఆ విసిరిన పాయింట్, కాంటాక్ట్ పాయింట్ రెండు ఒకే లెవెల్లో ఉన్నాయా? లేవు. విసిరినటువంటి పాయింట్ భూమి కన్నా కొంత ఎక్కువలో విసురుతున్నాము, అక్కడ తేడా వస్తుంది. తేడా ఏంటో తెలుసుకున్నాం తర్వాత. తర్వాత బాస్కెట్బాల్ మనం షూట్ చేస్తున్నాము, విసిరిన పాయింట్, బాస్కెట్బాల్ రింగ్ ఒకే లెవెల్లో ఉన్నాయా? ఉండవు, తేడా ఉంది. విసిరిన పాయింట్ కిందకు ఉంటుంది, ఆ రింగ్ ఏమో పైకి ఉంటుంది, అప్పుడు తేడా వస్తుంది. అట్లాగే ఫుట్బాల్లోకి కార్నర్ గోల్ కొడుతున్నాం, ఫుట్బాల్ గోల్లోకి మనం బంతిని తంతున్నాం, భూమి మీద నుంచి తంతున్నాం, పైకి ఎక్కడో ఆ కార్నర్లోకి వెళ్ళాలనుకోండి, అప్పుడు ప్రక్షిప్త బిందువు తర్వాత కాంటాక్ట్ బిందువు రెండు తేడా వస్తాయి అన్నమాట. అది ఎత్తులో ఉంటుంది, తక్కువలో ఉంటుంది. అప్పుడు 45 degrees ఉండదు, మారిపోతుంది విలువ. రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే, ప్రక్షిప్త బిందువు, స్పర్శ బిందువు రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే 45 degreesలో విసిరినప్పుడు అది మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, లేదా మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ చేస్తుంది. సరే, 0 = 45 degrees అని మొదటి కండిషన్ ఏంటంటే 0 = 45, ఖచ్చితంగా 45 ఉండాలి. ఎప్పుడు? ప్రక్షిప్త బిందువు, స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు కూడా ఒకే లెవెల్లో ఉన్నప్పుడు θ ఆర్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ షుడ్ బి 45 degrees. మరి రెండోది ఏంటంటే, రెండో ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ θ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ 45. 45 ఉండదు, ఎప్పుడు 45 కన్నా ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే. ఎప్పుడు ఎక్కువ ఉంటుందట? ఆ కండిషన్ ఏంటంటే, ప్రక్షిప్త బిందువు స్పర్శ బిందువు కన్నా ఎత్తులో ఉన్నప్పుడు. కాదు నాన్న, ఇక్కడ తప్పు పడింది. θ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 40. ప్రక్షిప్త బిందువు స్పర్శ బిందువు కన్నా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు. ఇది ఇక్కడ ఎత్తులో, ఇది నేను కరెక్ట్ చేయడానికి కూడా లేదు, ఇది PDF చేసేసాడు ఆయన. 0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 45 degrees ఎప్పుడు అంటే, మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎత్తులో ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, బాస్కెట్బాల్ రింగ్ 45 degrees కన్నా ఎక్కువ యాంగిల్ ఉండాలి. ఎప్పుడు మనం విసిరినటువంటి పాయింట్ కన్నా, ప్రక్షిప్త బిందువు కన్నా మనకు చేరాల్సినటువంటి పాయింట్ ఎత్తులో కనుక ఉంటే యాంగిల్ అనేది 45 degrees కన్నా ఎత్తులో. ఎంత ఎత్తులో? 45 degrees కన్నా ఎంత ఎక్కువ ఉండాలి అంటే, ఆ బిందువు పైకి వెళ్లే కొద్దీ యాంగిల్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ బిందువు వెళ్ళాల్సినటువంటి ప్రదేశం ఎంత ఎత్తులో ఉంటే 45 కన్నా అంత ఎత్తు, 45 degrees యాంగిల్ అనేది మారిపోతూ ఉంటుంది, పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ బిందువు యొక్క ఎత్తు పెరిగే కొద్దీ 45 degrees కన్నా యాంగిల్ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ప్రక్షిప్త బిందువు కన్నా స్పర్శ బిందువు హైట్లో ఉన్నప్పుడు మనకి 45 degrees కన్నా యాంగిల్ ఎక్కువ ఉండాలి. ఇట్ ఈస్ మోర్ దాన్ 45 degrees. సో θ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా 45 degrees కన్నా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది?
ప్రక్షిప్త బిందువు ఎత్తులో ఉన్నప్పుడు, మనం విసిరినటువంటి బిందువు ఎత్తులో ఉన్నప్పుడు, ఎత్తు కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కన్నా మనం విసిరిన బిందువు మనకు పైకి ఉన్నప్పుడు యాంగిల్ ఎప్పుడు కూడా 45 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. జనరల్గా షార్ట్ పుట్ విసిరాడు అనుకోండి, దానికి యాంగిల్ ఎంత ఉండాలని చెప్తారు. జనరల్గా 42 డిగ్రీస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది హైట్. విసిరేట్ హైట్ పెరిగే కొద్దీ యాంగిల్ తగ్గిపోతూ ఉంటుంది. బాగా 7 అడుగుల ఎత్తువాడికి ఇంకా 40 డిగ్రీస్ అనుకుంటే, 6 అడుగుల ఎత్తువాడికి 42 డిగ్రీస్ అలాగా యాంగిల్ ఎత్తు పెరిగేది. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పెరిగే కొద్దీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కన్నా ఎత్తులో ఉంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు 45 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అనే దాన్ని ఎత్తు పెరిగే కొద్దీ యాంగిల్ తగ్గిపోతుంది. ఆ విసిరేటటువంటి పాయింట్ యొక్క ఎత్తు భూమి మీద నుంచి పెరిగే కొద్దీ ఆ 45 డిగ్రీస్ కన్నా యాంగిల్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి మనం ఇక్కడ 3 పాయింట్లు చెప్పుకున్నాం. మొదటి పాయింట్ ఏంటంటే యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 45 డిగ్రీస్. అది ఎప్పుడు ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. అది ప్రక్షిప్త బిందువు, తర్వాత స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ వస్తువు యొక్క ఈ 2 పాయింట్లు కూడా సమాంతరంగా భూమి మీద సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 45 డిగ్రీస్ ఉండాలి. యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 45. ఎప్పుడు 45 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు ఎక్కువగా ఉండాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ స్పర్శ బిందువు అనేది విసిరిన బిందువు కన్నా ఎత్తులో ఉన్నప్పుడు. మనకి ఏం చెప్పుకున్నాం? బాస్కెట్బాల్ రింగ్ ఇది ఎప్పుడు మనకి విసిరే పాయింట్ కన్నా ఎత్తులోనే ఉంటుంది బాస్కెట్బాల్ రింగ్. తర్వాత కింద భూమి మీద నుంచి గోల్లోకి ఫుట్బాల్ని కొట్టినప్పుడు, హాకీ బాల్ని కొట్టినప్పుడు, లేకపోతే హ్యాండ్ బాల్ని కొట్టినప్పుడు భూమి మీద నుంచి కొట్టాలి. హ్యాండ్ బాల్ అంటే చేత్తో విసురుతాం కాబట్టి పైకి ఉంటుంది. ఫుట్బాల్ని తన్నినప్పుడు భూమి మీద నుంచి, హాకీని ఎక్కడో మూల, ఆ గోల్లో మూలకు పంపించాల్సి వచ్చినప్పుడు, అటువంటప్పుడు ప్రక్షిప్త బిందువు ప్రొజెక్టెడ్ బిందువు ప్రక్షిప్త బిందువు కన్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పర్శ బిందువు ఎత్తులో ఉంటుంది. అప్పుడు కోణం ఎప్పుడు కూడా 45 డిగ్రీల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వస్తువు యొక్క హైట్, ఆ స్పర్శ బిందువు యొక్క ఎత్తు పెరిగే కొద్దీ యాంగిల్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత 3వ పాయింట్ ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్లో థీటా ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 45 డిగ్రీస్. ఈ ప్రక్షిప్త కోణం అనేది ఎప్పుడు 45 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. దీనికి కండిషన్ ఏంటంటే ప్రక్షిప్త బిందువు స్పర్శ బిందువు కన్నా హైట్లో ఉండాలి. ప్రక్షిప్త బిందువు స్పర్శ బిందువు కన్నా హైట్లో ఉండాలి. ఎంత హైట్ పెరుగుతూ ఉంటే కోణం ఇంకా తగ్గిపోతూ ఉంటుంది 45 డిగ్రీస్. అప్పుడు మ్యాక్సిమం ఈ 3 కండిషన్స్ ఎందుకు చెప్పుకున్నాం? వస్తువు మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేయాలి అంటే, రేంజ్ బాగా ఎక్కువ ఉండాలి అంటే యాంగిల్ ఎంత ఉండాలి అనే దాని గురించి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్లో మనం 3 పాయింట్లు మనం చెప్పుకున్నాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు సమానంగా ఉండాలి. థీటా ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ కన్నా 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఆ స్పర్శ బిందువు అనేది ఎత్తులో ఉండాలి. ప్రక్షిప్త బిందువు కన్నా స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కన్నా ఎత్తులో ఉంటే యాంగిల్ ఎప్పుడు 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎత్తులో ఉంటే స్పర్శ బిందువు కన్నా, అప్పుడు ఆల్వేస్ ద యాంగిల్ షుడ్ బి లెస్ దాన్ 45 డిగ్రీస్. సో ఈ 3 పాయింట్లు కూడా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడతోటి మనకి ప్రొజెక్టైల్స్ అయిపోయింది.